వియర్స్ ఎంఎస్ వర్డ్ లో టేబుల్ లో ఉన్న డేటాని డైరెక్ట్ గా ఎక్సెల్ లో పేస్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. అదేంటో ఒకసారి చూడండి. ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో టేబుల్ లో సమ్ డేటా అనేది టైప్ చేశానండి. 4 కాలమ్స్ 5 రోస్ లో సమ్ డేటా ఉందండి. ఈ డేటా మొత్తాన్ని టేబుల్ లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేయాలంటే డైరెక్ట్ గా ఇలా డ్రాగ్ అయినా చేయండి, లేదా మనకి టాప్ లెఫ్ట్ లో ఒక ఐకాన్ లాగా ఉంది కదండి, దాని మీద ప్రెస్ చేయండి. ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ అవుతుంది. కాపీ చేయండి, కంట్రోల్ సి, ఎక్సెల్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా నేను పేస్ట్ చేశానండి. చూడండి ఇక్కడ ఎలా పేస్ట్ అయిందండి. ఎంఎస్ వర్డ్ లో 5 రోస్ లో ఉన్న డేటా అనేది ఎంఎస్ ఎక్సెల్ లో 10 రోస్ లో పేస్ట్ అయిందండి. ఒక్కో సెల్ లో ఉన్న డేటా 2 సెల్స్ లో ఎలా పేస్ట్ అయిందండి. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వేస్, జనరల్ గా మీరు ఎంఎస్ వర్డ్ లో టేబుల్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, మీరు ఒక సెల్ లో డేటా టైప్ చేసేటప్పుడు డేటా అనేది కిందకి రావడం కోసం 2 లైన్స్ రావడం కోసం మీరు ఎంటర్ కి యూజ్ చేస్తూ ఉంటారండి. అలా ఎప్పుడు టైప్ చేయకూడదండి. ఆటోమేటిక్ గా డేటా కిందకి రావాలే గానీ మీరు ఎంటర్ అనేది కొట్టకూడదు. మీరు ఎంటర్ కి ప్రెస్ చేయడం ద్వారా ఏం జరుగుతుందండి, మీకు ఎంఎస్ వర్డ్ లో ఫార్మేట్ బానే ఉంటుందండి. ఎక్సెల్ లో పేస్ట్ చేస్తే మీకు మల్టిపుల్ సెల్స్ లో పేస్ట్ అవుతుందండి. ఫార్మేట్ అనేది కరెక్ట్ గా రాదు. మరి ఇక్కడ మనం వెరిఫై చేస్తే చాలా చోట్ల అన్వాంటెడ్ స్పేసెస్ చాలా ఎక్కువ సార్లు ఎంటర్ కి యూజ్ చేసామండి. ఎక్కడెక్కడ ఎంటర్ కి యూజ్ చేశానో అలా ప్రతి దాన్ని రిమూవ్ చేయలేం కదండి, చాలా టైం పడుతుంది. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానంటే, ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. రీప్లేస్ ఆప్షన్ ఓపెన్ చేయండి. డైరెక్ట్ షార్ట్ కట్ కంట్రోల్ హెచ్. ఇక్కడ ఫైండ్ వాట్ రీప్లేస్ విత్, ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటండి, ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ ని, ఒక క్యారెక్టర్ బదులు ఇంకో క్యారెక్టర్ ని రీప్లేస్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఎలా రీప్లేస్ చేస్తున్నా అంటే, ఇక్కడ ఫైండ్ వాట్ అనే ప్లేస్ లో క్యారెట్ సింబల్ టైప్ చేయండి. మీరు కీబోర్డ్ లో షిఫ్ట్ పట్టుకొని 6 కి యూజ్ చేయండి. 6 నెంబర్ పైన ఉండిద్దండి. ఓకేనా. క్యారెట్ సింబల్ స్మాల్ పి, క్యారెట్ సింబల్ స్మాల్ పి, క్యాపిటల్ పి కాదండి, స్మాల్ పి టైప్ చేయండి. అండ్ రీప్లేస్ విత్ ఇక్కడ 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి చాలు. ఇలా ఇచ్చేసి రీప్లేస్ ఆల్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి 7 రీప్లేస్మెంట్స్. ఎస్ అంటే మీరు సెలెక్ట్ చేసిన టేబుల్లో అన్వాంటెడ్ స్పేసెస్ ఎక్కువ చోట్ల ఏదైనా ఎంటర్ కి యూజ్ చేస్తే ఆ స్పేసెస్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ టేబుల్ అనేది సెలక్షన్ లోనే ఉంది కదండి, డైరెక్ట్ గా కాపీ చేయండి, కంట్రోల్ సి. ఇప్పుడు ఎక్సెల్ లో పేస్ట్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా మనకి 5 రోస్ 4 కాలమ్స్ లో ఎగ్జాక్ట్ గా పేస్ట్ అయిందండి. అండ్ మీరు ఈ కాలమ్స్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఎంఎస్ వర్డ్ లో ఈచ్ సెల్ లో డేటా ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ గా ఎక్సెల్ లో కూడా అలానే పేస్ట్ అయిందండి. కానీ ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి డేటా అనేది మల్టిపుల్ లైన్స్ లోకి వచ్చేసిందండి. అలా కాదండి, సింగిల్ లైన్ లోనే డేటా అనేది పేస్ట్ అవ్వాలి, ఫార్మేట్ అనేది ప్రాపర్ గా పేస్ట్ అవ్వాలి అనుకుంటే మీరేం చేస్తారంటే, ఆల్రెడీ ఈ టేబుల్లో అన్వాంటెడ్ స్పేసెస్ ని రిమూవ్ చేశారు కదండి. రిమూవ్ చేసిన తర్వాత ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి. ఎక్సెల్ లో పేస్ట్ చేసేటప్పుడు హోమ్ ట్యాబ్ లో పేస్ట్ ఆప్షన్ కింద యారో మార్క్ ఉందా క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మ్యాచ్ డెస్టినేషన్ ఫార్మాటింగ్ ఈ ఆప్షన్ ఉంటుందండి, దీన్ని క్లిక్ చేయండి. మనకి సింగిల్ లైన్ లో పేస్ట్ అవుతుందండి. అంటే కంటెంట్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంది, మనకి ఈక్వల్ గా అంటే సెల్ సైజ్ అనేది మనకి అడ్జస్ట్ అవ్వకుండా ఒక ప్రాపర్ గా పేస్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఈ కాలమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఏదైనా కాలం కి మీరు మధ్యలోకి వెళ్తే కర్సర్ అనేది చేంజ్ అయింది కదండి, డబుల్ యారో మార్క్ లాగా వచ్చింది కదండి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. మీ డేటా విడ్త్ కు తగ్గట్టుగా కాలమ్స్ విడ్త్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. మీరు బోర్డర్స్ అప్లై చేసుకోవడం, కలర్స్ మార్చుకోవడం, ఇలా ఫార్మేటింగ్ ఆప్షన్స్ అనేది అప్లై చేసుకోండి. ప్రీవియస్ గా పేస్ట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి ఫార్మేట్ అనేది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి వితౌట్ ఫార్మేటింగ్ తో సింగిల్ లైన్ లో మనకి ఒక ప్రాపర్ గా పేస్ట్ అవుతుందండి. అలానే ఇంకో పద్ధతి ఉందండి. ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో డేటా ఉంది కదండి, టేబుల్లో ఉన్న డేటా ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ సి. అండ్ ఎక్సెల్ లో పేస్ట్ చేసేటప్పుడు పేస్ట్ ఆప్షన్స్ లో పేస్ట్ స్పెషల్ ఇందులోకి వెళ్ళండి. పేస్ట్ లింక్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేసి హైపర్ లింక్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఓకే అనండి. ప్రాపర్ గా మనకి డేటా అనేది పేస్ట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీరు ఈ కాలమ్స్ విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోండి, బోర్డర్స్ అప్లై చేసుకోవడం అండ్ ఫార్మాట్ ఆప్షన్స్ కూడా అప్లై చేసుకోండి, వ్రాప్ టెక్స్ట్ అలైన్మెంట్స్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు బానే ఉందండి. ఇప్పుడు మీరు ఎంఎస్ వర్డ్ లో ఏదైనా డేటాని చేంజ్ చేశారనుకోండి, క్లాస్ అనేది సెకండ్ క్లాస్ లో ఉంది కదండి, నేను ఫస్ట్ క్లాస్ గా మార్చానండి. ఆటోమేటిక్ గా ఎక్సెల్ లో అప్డేట్ అవుతుంది చూడండి. ఫస్ట్ క్లాస్ ఇక్కడ స్కూల్ వచ్చి శారద పబ్లిక్ స్కూల్. అంటే మీరు హైపర్ లింక్ ఆప్షన్ యూజ్ చేసి పేస్ట్ చేస్తే
మీరు ఎంఎస్ వర్డ్‌లో ఏదైనా డేటాని మోడిఫై చేస్తే ఆటోమేటిక్‌గా ఎక్సెల్‌లో గూడా అప్‌డేట్ అవుతుందండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.